హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. ప్రభుత్వం అఫీషియల్గా అయితే జూలై నెలలో ఈ తేదీన తల్లుల యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులనేటివి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులనేటివి మీ ఖాతాలకు పడాలంటే మీరు వెంటనే ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేసేసుకోండి. సో పూర్తి వివరాలు అనేటివి తెలుసుకోండి. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు డబ్బులు అనేటివి ఖాతాలకు అయితే చేరుతాయి. అఫీషియల్ డేట్ అయితే నేను మీకు చెప్తున్నానండి. అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఒక 1 వీక్ తర్వాత అయినా చూడండి. నేను చెప్పే డేటే కన్ఫర్మ్గా అయితే మీకు రావడం జరుగుతుందనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు ఓకే జూలైలో ఈ తేదీన అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే విద్యార్థులు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి. ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత ఏదైతే బీటెక్ లేకపోతే డిగ్రీ ఇలా సపరేట్గా యూజీ కోర్సెస్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అనేటివి రావు. సో వాళ్ళ యొక్క డేటా 2025-26లో ఉన్నప్పటికీ సో వాళ్ళు ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో సో యూజీకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్లు అనేటివి వస్తాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 2026-27 వరకు సంబంధించి ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారో వాళ్ళకే డబ్బులు పడతాయి. ఓకేనా? మీరు కొత్తగా జాయిన్ అయినా కానీ డబ్బులు పడతాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా డబ్బులు పడతాయి. ఓకేనా? సో కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా అందరికీ కూడా డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వము భావించిందనమాట. లాస్ట్ టైం అయితే 2 దఫాలుగా విడుదల చేశారు. జూన్లో విడుదల చేశారు, జూలైలో విడుదల చేశారు. అప్పుడు చాలా మందికి డబ్బులు అనేవి క్లియర్గా పడలేదన్నమాట. ఈసారి అలా కాకుండా ఒకేసారి విడుదల చేస్తారంట. సో అందులోనూ మనకు ఫైనల్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే అయిపోయిందండి. సో జిల్లాల వారీగా, గ్రామ వార్డు సచివాలయాల వారీగా లిస్ట్ అనేది పబ్లిష్ అయితే కాబోతుంది అనమాట. ఈ లిస్ట్ అనేది మీరు ఎవరిని అడిగి తెలుసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారనమాట. సో వారిని అయితే అడిగి మీరు లిస్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేయించుకొని చూసుకోవచ్చు. వాళ్ళు డౌన్లోడ్ చేసి అక్కడ డిస్ప్లే అయితే చేస్తారు సచివాలయంలో. మీ పేరు అందులో ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదో చూసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీరు ఎన్పిసిఐ అనేది లిస్ట్లో యాక్టివ్ లేకపోయినట్లయితే, అంటే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదని చెప్పి సైడ్ అయితే చూపిస్తారనమాట. సో ఆ సైడ్లో యాక్టివ్ అని ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయండి. ఓకేనా? లేకుంటే డబ్బులు అనేవి పడవు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క డేటాలో ఆల్రెడీ మీ యొక్క ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్లో కనుక పడిపోయి ఉండినట్లయితే క్లియర్ అయితే అవ్వు. మీరు ఇప్పుడు కూడా ఇన్యాక్టివ్లో ఉండేదని యాక్టివ్ చేయించుకున్నా కానీ పడవు అనమాట. సో కాబట్టి లిస్ట్ అనేది ఇంకా మనకు ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఒక 5 డేస్లో అప్డేట్ అయ్యి వస్తుంది కాబట్టి మీరు ఇంకా కూడా ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేయించుకోకుండా ఉండినట్లయితే ఎన్పిసిఐని యాక్టివ్ చేయించండి. ఎన్పిసిఐ యాక్టివ్ ఎలా చేయాలో యూట్యూబ్లోనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో లేదు తెలియదు ఇవన్నీ మాకు అనుకుంటే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి, అక్కడ చేయిస్తారు సింపుల్గా. ఓకేనా? సో ఈ విధంగా ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటుగా ఆధార్ బ్యాంక్ లింక్ అనేది కంపల్సరీ చేయించుకోండి. ఇంకా టైం అయితే ఉంది, డేటా వ్యాలిడేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి మీరు వెంటనే కూడా క్లియర్ అయితే చేసేసుకోండి, అన్నీ రెడీగా పెట్టుకోండి, అప్పుడే మనకు డబ్బులు అనేవి పడతాయి. ఇక ఫైనల్గా డబ్బులు ఎప్పుడు పడతాయి, సో ఆ ఫైనల్గా అఫీషియల్ డేట్ ఎప్పుడంటే జూలై 10వ తేదీన. ఓకేనా? జూలై 10వ తేదీన మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తేదీని జూలై 10వ తేదీన ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదలైతే చేయనుంది. సో అఫీషియల్గా దీనికి సంబంధించి గైడ్లైన్స్ జియో అనేది ఈరోజు రావడం జరుగుతుంది అనమాట. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. నిధుల విడుదలకు సంబంధించి క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్లు అనేవి ఏ విధంగా జరగాలి, ఏ తేదీ నుంచి ఎప్పుడు వరకు ఉండాలి, గ్రీవెన్స్ ఎప్పుడు స్వీకరించాలి, గ్రీవెన్స్ సంబంధించినటువంటి ప్రాసెస్లు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఈ యొక్క డేటా అనేది రావాల్సి ఉందన్నమాట. అంటే డేట్ టు డేట్ ఏమేమి జరగాలి అనే పారామీటర్స్ అనేటివి రిలీజ్ చేయబోతున్నారు. ఆ జియో అనేది వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో మీకు డేట్ కన్ఫర్మ్ అవుతుంది. సో డేట్ ఆ జియోని చూపించి నేను మీకు మళ్ళీ వీడియో అనేది చేస్తాను. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం రావడం జరిగింది కాబట్టి మీకు ముందుగా తెలియచేయాలి. సో మన ఏపీ స్కీమ్స్ అనే ఛానల్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను మీకు చేసి అప్లోడ్ చేస్తున్నాను. జూలై 10వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదలైతే కానున్నాయి. సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రేపో ఎల్లుండో మనకు జియో రూపంలో వస్తుంది. న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయితే అవుతాయి. ఆర్టికల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. సో కాకపోతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆధార్ లింక్ చేసుకునేటువంటి వాళ్ళు ఆధార్ లింక్ చేసేసుకోండి. ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకునేటువంటి వాళ్ళు ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసేసుకోండి.
ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకు ఈ నెలాఖరులో అయితే విడుదలవుతుంది. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా చూసుకోండి. ఎన్పిసి అనేది యాక్టివ్ స్టేటస్ పడిందా లేదా చూసుకోండి. ఒకవేళ మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లో కనుక ఉండినట్లయితే రెడీగా ఉండండి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి. సో గ్రీవెన్స్ పెట్టుకునేదానికి సంబంధించి కూడా డేట్స్ అనేవి ఇస్తుంది అనమాట ప్రభుత్వము. గ్రీవెన్స్ పెట్టుకుందాం. సో మనము మన యొక్క డబ్బులు వచ్చేంత వరకు ఫైట్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు ఎప్పుడు పడతాయి అంటే జూలై 10వ తేదీన అని చెప్పి చెప్పండి. సో ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సో చాలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్ కనుక ఉండినట్లయితే ఈ యొక్క విద్యా సంవత్సరంలో 2026-27లో కనుక ఉండినట్లయితే ఆ విద్యార్థి కంపల్సరిగా పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పింది ప్రభుత్వం. సో క్లియర్గా చెప్పింది, పర్సనల్ అకౌంట్ ఎస్సీ స్టూడెంట్స్ ఓపెన్ చేయండి, మీకు డైరెక్ట్గా మీ యొక్క తల్లి ఖాతాల్లో కాకుండా మీకే ట్రాన్స్ఫర్ చేస్తాం, స్టూడెంట్ యొక్క అకౌంట్లోకి డబ్బులను వేస్తామని చెప్పి చెప్పింది. సో కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అకౌంట్ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. సింపుల్గా 200 రూపాయలతో పోతుంది. ఓకేనా? సో మిగతా ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా 500 మినిమం ఉంటుందన్నమాట. సో పోస్ట్ ఆఫీస్లో మాత్రం 200 రూపాయలతో మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే అకౌంట్లో పడతాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లి ఉంటారో తల్లి యొక్క ఖాతాల్లోకి, తల్లి లేనటువంటి సందర్భంలో సంరక్షకులుగా తండ్రి కనుక ఉన్నట్లయితే వారి యొక్క అకౌంట్లోకి, సో ఒకవేళ ఇద్దరు లేకపోయినట్లయితే డైరెక్ట్గా స్టూడెంట్ యొక్క అకౌంట్లోకే పడుతుందని చెప్పి ప్రభుత్వం అయితే గత జీవోలో కూడా చెప్పిందనమాట. సో కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు కూడా ఈసారి క్లియర్ చేస్తామని చెప్పారు. సో గతంలో చూసే మనము ఒక ఇంట్లో 6 మంది, ఒక ఇంట్లో 5 మంది ఇట్లా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేటివి పడడం జరిగిందనమాట. సో కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యేటువంటి పిల్లలకు సంబంధించి మాత్రము డబ్బులను అయితే వేసేస్తారు. కాకపోతే 2025-26 డేటా ప్రకారం ఎవరైతే విద్యార్థి 75% హాజరు కలిగి ఈ యొక్క 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లోపల కనుక ఉండినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్తున్నారనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి అర్థం చేసుకోండి. 2025-26 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థి 2026-27 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ లోపల ఉండి ఆ విద్యార్థి గత సంవత్సరంలో 75% హాజరు ఉంటేనే ఆ పిల్లోడు ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తాడు అని చెప్పని అక్కడ మీనింగ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి అయినా హాజరు శాతాన్ని అయితే పెంచుకోండి. 75% కంపల్సరీగా ఉండాలి పిల్లవాడికి సంబంధించి ఏ పథకాలన్నా రావాలన్నా కానీ. ఓకేనా? సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అఫీషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ లింక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆధార్ లింక్ చేసేసుకోండి. ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎన్పిసి అనేది యాక్టివ్ చేసేసుకోండి. సో మీకు అఫీషియల్ జీవోతో నెక్స్ట్ వీడియో అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో అదేవిధంగా ప్రూఫ్స్తో సహా ఇచ్చి మాట్లాడతాను. ఇన్ఫర్మేషన్ మాత్రం అయితే ఇదేనండి. జూలై 10వ తేదీన అయితే డబ్బులు విడుదలవుతున్నాయి.